హలో ఫ్రెండ్స్ అండ్ మై ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో జిన్వు ప్రాణాపాయ స్థితికి చేరుకొని ఆల్మోస్ట్ చనిపోవడంతో తనలో ఒక స్పెషల్ స్కిల్ యాక్టివేట్ అయ్యి తనలో ఉన్న అసలైన షాడో మోనార్క్ యాష్బార్న్ని కలుసుకొని తన పూర్తి గతం గురించి తెలుసుకోవడమే కాకుండా అసలైన షాడో మోనార్క్ శక్తిని కూడా పొందుతాడు. కానీ జిన్వు ఈ శక్తిని పొందకుండా ఆపడానికి బీస్ట్ ఇంకా ఫ్రాస్ట్ మోనార్క్ ప్రయత్నిస్తే టైంకి జిన్వు ఫాదర్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళని అడ్డుకుంటాడు. దానితో షాడో మోనార్క్ యొక్క అసలైన పూర్తి శక్తిని పొందిన మన హీరో జిన్వు చాలా సులభంగా బీస్ట్ మోనార్క్ ఇంకా ఫ్రాస్ట్ మోనార్క్లని అంతం చేస్తాడు. అలా తరువాత తను అనుకున్నది సాధించడంతో సంతోషంగా అంతమైపోతున్న సాంగ్ ఇల్హాన్ని మన జిన్వు కలుసుకుంటాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమే అప్డేట్స్ని అయితే చూసేద్దాం. ముందుగా డ్రాగన్ బాల్ ఫ్యాన్స్ అందరికీ ఒక అదిరిపోయే అప్డేట్. డ్రాగన్ బాల్ దాయిమాకి సంబంధించి మరొక కొత్త ట్రైలర్ని రిలీజ్ చేశారు. దానితో డ్రాగన్ బాల్ దాయిమా ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 11న రిలీజ్ అవుతున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. ట్రైలర్ బట్టి చూస్తుంటే ఇది కేవలం చిన్నపిల్లల యానిమేలా కాకుండా మంచి యాక్షన్ సీన్స్తో ఊహించలేని ట్విస్ట్లతో కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ట్రైలర్లో చిన్నగా ఉన్న గోకు సూపర్ సైన్గా మారడం కూడా మనం చూడొచ్చు. ఏదైనా కానీ డ్రాగన్ బాల్ క్రియేటర్ ఆకిరా టోరియామా రాసిన ఆఖరి కథ కాబట్టి డ్రాగన్ బాల్ దాయిమా కూడా అద్భుతంగా ఉండబోతుంది అనుకుంటున్నా. ఇకపోతే ఇంగ్లీష్ మూవీస్ని చూసే వాళ్ళ కోసం ఒక మంచి అప్డేట్. మీకు టెర్మినేటర్ మూవీ సిరీస్ నచ్చుంటే రీసెంట్గా టెర్మినేటర్ సిరీస్ని బేస్ చేసి నెట్ఫ్లిక్స్ టెర్మినేటర్ 0 అనే యానిమేని రిలీజ్ చేసింది. ఈ యానిమే కేవలం 8 ఎపిసోడ్స్లో తన సీజన్ 1ని కంప్లీట్ చేసుకుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూసేయండి. ఇకపోతే చాలామంది కామెంట్స్లో నారుటో బోరుటో నెక్స్ట్ ఫిల్లర్ గురించి అడుగుతున్నారు. కాబట్టి ఈ ఎపిసోడ్ తర్వాత నారుటో బోరుటో ఫిల్లర్ 6 మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తా. దానికోసం నేను సెలెక్ట్ చేసిన ఫిల్లర్స్ మూవీ రేంజ్లో యానిమేషన్స్ ఉన్న ఇంకా ఫ్యాన్స్ని ఫైట్స్తో ఎంతగానో ఇంప్రెస్ చేసిన నారుటో షిప్పుడెన్ పవర్ ఆర్క్. ఒకప్పుడు నారుటో జైల్లో బంధించబడిన నారుటో షిప్పుడెన్ మూవీ బ్లడ్ ప్రిజన్, అకాట్స్కి ఎలా ఫామ్ అయిందో చెప్పే క్రియేషన్ ఆఫ్ అకాట్స్కి. ఈ 3 ఫిల్లర్స్లో మీకు ఏం చూడాలనుందో మన ఛానల్ కమ్యూనిటీ పోల్లో సెలెక్ట్ చేయండి. ఓట్స్ ఎక్కువ వచ్చిన ఫిల్లర్ని నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా లాస్ట్గా ఈరోజు నేను మాట్లాడబోయే యానిమే సిరీస్ కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నచ్చితే మాత్రం ఈ సిరీస్కి ఎడిక్ట్ అయిపోతారు. ఇదొక అదిరిపోయే యాక్షన్ అడ్వెంచర్ ఇంకా సూపర్ న్యాచురల్ యానిమే. ఈ యానిమే పేరు జోజోస్ బిజార్ అడ్వెంచర్. ఈ యానిమే మొత్తం 5 సీజన్స్లో మాంగా యొక్క 6 పార్ట్స్ని 190 ఎపిసోడ్స్తో కంప్లీట్ చేసుకుంది. ఈ యానిమే జోస్టార్ అనే వంశంలో పుట్టిన వారి కథ. ఒక్కో పార్ట్లో ఒక్కో జోస్టార్ కథని వివరిస్తూ అదిరిపోయే యాక్షన్ సీన్స్తో కడుపు నిండా నవ్వించే కామెడీ సీన్స్తో చాలా బాగా ఎంటర్టైన్ చేస్తుంది. ఈ యానిమే తెలుగులో లేకపోయినా ఒక మంచి అడల్టరేటెడ్ యాక్షన్ అడ్వెంచర్ యానిమేని చూడాలనుకుంటే మీరు ఈ యానిమేని తప్పకుండా చూసేయచ్చు. ఆల్రెడీ చూసిన వారు ఎవరైనా ఉంటే మీకు ఈ యానిమే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే మన జిన్వు ఆఖరికి తన ఫాదర్ని కలుసుకోవడంతో సాంగ్ ఇల్హాన్ తను గేట్లో ఇరుక్కున్న తరువాత ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక గేట్ మన ప్రపంచంలోకి మాన్స్టర్లు రావడానికి ఏర్పడిన పోర్టల్. సహజంగా బాస్ని ఓడించిన ఒక గంటలోపు గేట్ నుంచి మనం బయటపడాలి. కానీ ఆ రోజు నేను అలా బయటపడలేకపోవడంతో డైమెన్షన్ల మధ్య ఇరుక్కుపోయా. అలా వాటి మధ్య ఇరుక్కుపోవడంతో ఎలా బయటపడాలి అని ఆకలితో అలమటిస్తున్న నన్ను రూలర్లు చేరుకున్నారు. నాకు వాళ్ళ శక్తిని ప్రసాదించి
మోనార్క్లతో పోరాటంలో వాళ్ళకి సాయం చెయ్యమన్నారు. నేను యుద్ధం చెయ్యాల్సింది త్వరలో జన్మించే షాడో మోనార్క్తో కూడా. అప్పుడు చావు నుంచి బయటపడడానికి వాళ్ళు చెప్పింది ఒప్పుకోవడం తప్ప నాకు వేరే దారి లేకపోయింది. రూలర్లకి వెసల్గా మారడంతో వాళ్ళిచ్చిన ముఖ్యమైన మిషన్ని పూర్తి చేయడానికి భూమిపైకి తిరిగొచ్చా. కానీ నేను వాళ్ళిచ్చిన మిషన్ని పూర్తి చేయలేకపోయా. ఎందుకంటే నేనప్పుడు చూసిన షాడో మోనార్క్ నా కన్న కొడుకు. నా ఎదురుగా ఉన్నది మన ప్రపంచం అంతమవ్వడానికి కారణమవ్వబోయే షాడో మోనార్క్ అయినప్పటికీ నేను చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేకపోయా. అలా కొంతకాలం గడిచాక రూలర్లు షాడో మోనార్క్ని అడ్డుకోమని నాకు ఇచ్చిన మిషన్ని వెనక్కి తీసుకున్నారు. ఆఖరికి ఆ ఫ్రాగ్మెంట్ ఆఫ్ బ్రిలియంట్ లైట్లు నాకు ఒక కొత్త మిషన్ ఇచ్చారు. సరికొత్త షాడో మోనార్క్ని కాపాడటం. మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్తో పాటు మిగిలిన మోనార్క్లందరినీ ఆపడానికి షాడో మోనార్క్ పై నమ్మకం ఉంచడానికి నిర్ణయించుకున్నారు. అందుకే నేను నీకు సాయం చేశా. నువ్వు నన్ను ఇలా చూడాలని నేనెప్పుడూ కోరుకోలేదు. నాన్న, మీరిప్పుడు నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా? అవును, ద్వేషిస్తున్నాను. కానీ అప్పుడప్పుడే నన్ను క్షమించు. నేను హంటర్గా అయినప్పుడు, చావు నుంచి ఎన్నోసార్లు తప్పించుకున్నప్పుడు, ప్రతిసారి ఇంటికి చేరుకొని అమ్మ ఇంకా జినాని కలుసుకున్నప్పుడు నేను ఎప్పుడూ మీ గురించే ఆలోచించేవాణ్ణి. అలా మిమ్మల్ని తలుచుకున్న ప్రతిసారి మీరు మాతో ఎందుకు లేరా అని మిమ్మల్ని ద్వేషించేవాణ్ణి. కానీ దానికంటే ఎక్కువగా నేను మిమ్మల్ని మిస్ అయ్యేవాణ్ణి. మరి మీ సంగతి ఏంటి నాన్న? మీరు కూడా నన్ను, అంటే మమ్మల్ని మిస్ అయ్యేవారా? నేను మిమ్మల్ని ప్రతి క్షణం చాలా చాలా మిస్ అయ్యాను. ఎంత మిస్ అయ్యానంటే నువ్వు నన్ను చూడలేకపోయినా దూరం నుంచి నిన్ను చూసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషపడేవాణ్ణి అంటూ సాంగ్ ఇల్హ్వాన్ జిన్వుని చేరుకొని తన కన్న కొడుకుకి ఒక ఎమోషనల్ హగ్ ఇవ్వడంతో మన జిన్వు కన్నీరు పెట్టుకుంటాడు. దీనికి కారణం ఆ రూలర్లా మిమ్మల్ని వాళ్ళ అవసరానికి వాడుకొని ఇప్పుడు చావు కుదిలేశారా? లేదు, వాళ్ళు చేసిందల్లా నాకొక ఎంపిక చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు. నేను నిన్ను కాపాడ్డాన్ని ఎంచుకున్నాను. నాకు మళ్ళీ ఇలాంటి అవకాశం వచ్చినా నేను మళ్ళీ దానినే ఎంచుకుంటాను. నేను నీతో ఇంకా చాలా మాట్లాడాలనుకున్నా, నేను నీతో ఇంకా చాలా సమయం గడపాలని కోరుకున్నా. జిన్వు, నన్ను క్షమించరా. నేను ఒక మంచి తండ్రిని కాలేకపోయా అంటూ సాంగ్ ఇల్హ్వాన్ పూర్తిగా అంతమైపోతాడు. తన కళ్ళ ఎదురుగా తన చేతిలోనే తన తండ్రి చావుని చూసిన మన జిన్వు చాలా బాధపడతాడు. అసలేం జరిగిందో తెలియకపోయినా, ఒక్కసారి కూడా కలవలేకపోయినా తన భర్త చావుని గ్రహించినట్టే మన జిన్వు వాళ్ళ మదర్ ముందు ఇల్లు మారడానికి ఒప్పుకోకపోయినా ఇప్పుడు ఇల్లు మారే టైం వచ్చిందని చెప్తుంది. దానితో తన భర్త చావుని ఫీల్ అయ్యి ఏడుస్తున్న జిన్వు వాళ్ళ మదర్ని చూస్తాం. కానీ తన తండ్రి చావు వల్ల కోపంతో రగిలిపోతున్న జిన్వు తన తండ్రి విషయంలో జరిగిన దానికి మోనార్క్లని అస్సలు వదలకూడదని డిసైడ్ అయ్యి అరుస్తూ వార్నింగ్ ఇస్తాడు. ఆ రోజు షాడో మోనార్క్ కోపంతో ఇచ్చిన వార్నింగ్కి భూమాకాశాలే దద్దరిల్లుతాయి. ఆ క్షణం జరగబోయే ఆఖరి యుద్ధానికి మొదటి క్షణంగా మారింది. అలా ఫైట్ పూర్తవడంతో మన జిన్వు తిరిగి ఇంటికి చేరుకుంటాడు. కట్ చేస్తే ముగ్గురు మోనార్క్లని జిన్వు ఒక్కడే అంతం చేశాడని తెలుసుకున్న జించులకి గతంలో జిన్వు చైర్మన్ని చంపిన కిరాతకుడిని తను ఎలాగైనా చంపుతానని ఇచ్చిన మాట గుర్తొస్తుంది. అయితే ఆయనని చంపిన కిరాతకుడు వాడేనా? చాలా థ్యాంక్స్ జిన్వు. అలా మొత్తానికి ఒక గండం గడిచిందని అందరూ ఆనందపడుతూ సిటీని తిరిగి నిర్మించుకునే పనులు మొదలు పెడతారు. కానీ అదే సమయంలో వాళ్ళ వైపు కొద్ది రోజుల్లో రాబోతున్న ఇంకో భయంకరమైన అపాయం గురించి వాళ్ళకి తెలియలేదు. అలా కొద్ది రోజుల తర్వాత మ్యాజిస్పియర్ వల్ల ఏర్పడిన గేట్ దాదాపు ఓపెన్ అవ్వడానికి సమయం దగ్గర పడడంతో
అంత భారీ గేట్ నుంచి ఎలాంటి మాన్స్టర్లు రాబోతున్నాయో తెలుసుకోవడం కోసం ఎన్నో దేశాల నుంచి ఎంతోమంది హంటర్లు కొరియాకి చేరుకొని యుద్ధానికి సిద్ధమవుతారు. అలా గేట్ ఓపెన్ అవ్వబోయే క్షణం కోసం చూస్తున్న జిన్వూతో చాహైన్, జిన్వూ నువ్వు బాగానే ఉన్నావా? నిన్నెప్పుడు ఇలా చూడలేదు. ఏం కాలేదు, నేను బాగానే ఉన్నా. ఇంకొద్ది క్షణాల్లో ఆ గేట్ ఓపెన్ అవ్వబోతుంది. అలా మొత్తానికి గేట్ ఓపెన్ అవ్వడంతో అక్కడున్న హంటర్లు మాత్రమే కాదు, మన జిన్వూ కూడా షాక్ అయిపోతాడు. ఎందుకంటే వాళ్ళు చూసింది ఎంతోమంది సోల్డియర్స్తో ఉన్న పెద్ద సైన్యంతో పాటు కామిష్ లాంటి 3 పెద్ద డ్రాగన్లని. అంత పెద్ద సైన్యాన్ని చూడటంతో హంటర్లందరూ అటాక్కి సిద్ధం అవ్వడంతో మన జిన్వూ మాత్రం వాళ్ళని ఆగమని హెచ్చరిస్తాడు. ఎవ్వరూ కదలకండి. ఎందుకని? మమ్మల్ని ఎందుకని అటాక్ చేయకుండా అడ్డుకుంటున్నారు? మిస్టర్ సాంగ్, ఎందుకని ఇలా చేస్తున్నారు? చైర్మన్ గారు, మరేం పర్లేదు అనడంతో గేట్ నుంచి వచ్చిన భారీ సైన్యం యాష్బాన్ యొక్క షాడో సోల్డియర్స్ అని మనకి రివీల్ అవుతుంది. అలా మన జిన్వూ ముందుకి కదలడంతో ఆ సైన్యం యొక్క నాయకుడు జిన్వూని చేరుకొని జిన్వూయే వాళ్ళ ప్రభు అయిన షాడో మోనార్క్ అని గ్రహించి జిన్వూ ముందు మోకరిల్లుతాడు. ఈ అతి గొప్ప సైన్యానికి సేనాపతినైన నేను ఈ షాడో ఆర్మీని మా నాయకుడు షాడో మోనార్క్ అయిన మీకు గౌరవంగా ప్రసాదిస్తున్నాను. అసలు అక్కడ ఏం జరుగుతుంది? నాకు తెలిస్తే ఫస్ట్ నీకే చెప్తారా? రే, నువ్వు కూడా అది చూస్తున్నావా? నా కళ్ళతో చూస్తుంది నమ్మలేకపోతున్నా. వాటిలో ఒక్కటే ఒకప్పుడు మనుషుల్ని అంతం చేసే అంత ప్రమాదకరంగా మారింది. ఇప్పుడు అలాంటివి 3 ఉన్నాయా? అయితే ఇదేనా షాడో మోనార్క్ యొక్క అసలైన షాడో ఆర్మీ? అయితే గత షాడో మోనార్క్ అయిన యాష్బాన్ నా కోసం వారసత్వంగా వదిలిన సైన్యం ఇదేనా అంటూ మన హీరో జిన్వూ ఇప్పటి వరకు తను పోగేసిన తన సైన్యాన్ని ఇప్పుడు తన ముందు ప్రత్యక్షమైన సైన్యంతో కలుపుకొని ఇకపైనే అసలైన యుద్ధం మొదలవబోతుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన ఫేవరెట్ క్యారెక్టర్ అయిన నారుటో ఉజుమాకికి సిరీస్ మొత్తంలో ఎంతమంది సెన్సేలు ఉన్నారో తెలిస్తే చెప్పమని అడిగా. సో మన నారుటోకి నింజా అకాడమీలో పాఠాలు నేర్పింది ఇరుకా సెన్సే. గెనిన్గా గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చింది కాకాషి సెన్సే. ట్రైనింగ్ ఇచ్చింది కొద్దిసేపటికే అయినా నారుటోకి చాక్రా కంట్రోల్ నేర్పింది ఏబిసు. తరువాత నారుటోకి ఎంతగానో ట్రైనింగ్ ఇచ్చి మర్చిపోలేని సెన్సేగా మారిన గొప్ప షినోబి మాస్టర్ జిరాయా. నారుటో షిప్పుడెన్లో వాళ్ళ టీంకి కెప్టెన్గా ఉంటూ నారుటోకి ట్రైనింగ్లో సాయపడింది యామాటో. నారుటో విండ్ స్టైల్ నేచర్ని మాస్టర్ చేయడంలో చాక్రా నేచర్ గురించి పాఠాలు చెప్పింది ఆసుమా. నారుటోకి సేజ్ మోడ్ ట్రైనింగ్ ఇచ్చింది టోట్ సేజ్ ఫూకసాకు. ఇంకా ఆఖరిగా నారుటో టైల్డ్ బీస్ట్ మోడ్ని మాస్టర్ చేయడంలో ఎంతగానో సాయపడిన కిల్లర్ బీతో కలిపి నారుటోకి మొత్తం 8 సెన్సేలున్నారు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ 8. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే కొన్ని రోజుల తరువాత జిన్వూ సడన్గా మాయమైపోవడంతో అంత పెద్ద సైన్యాన్ని పొందిన జిన్వూ ఎక్కడికి మాయమైపోయాడా అని, ఒకవేళ జిన్వూ మనుషులకి ప్రమాదంగా మారతాడేమోనని కంగారు పడుతూ హంటర్ అసోసియేషన్లో ఎమర్జెన్సీ మీటింగ్ని పెడతారు. 1,00,000కు పైగా మాన్స్టర్లు ఆ గేట్ నుంచి ప్రత్యక్షమయ్యాయి. అవన్నీ జిన్వూ సైన్యంలో ఒకటిగా చేరాయి. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించుండరు. కానీ ఇంత జరిగిన తర్వాత జిన్వూ హఠాత్తుగా మాయమవ్వడంతో మీరందరూ ఆశ్చర్యపోయి ఉండొచ్చు. కానీ మిస్టర్ సాంగ్ మనకి అంతు చిక్కకుండా మాయమవ్వడం ఇది మొదటిసారి ఏం కాదు కదా. ప్రజలకి అంతలా తన ప్రాణాల్ని పణంగా పెట్టి మరీ సాయం చేసిన మిస్టర్ సాంగ్ని మనం కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు అనడంతో జిన్వూ గురించి తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు వాళ్ళ క్షమాపణలు తెలియచేస్తారు. దానితో చైర్మన్ జిన్చుల్ ఊపిరి పీల్చుకొని
అసలు ఇప్పుడు జిన్వు ఎక్కడున్నాడా అని ఆలోచించడంతో ఎక్కడో దూరంగా ఉన్న ఐలాండ్ పైన తన పూర్తి సైన్యాన్ని ట్రైన్ చేస్తున్న మన జిన్వుని చూస్తాం. కానీ ఇప్పుడు జిన్వు కొత్త సైన్యం మొత్తానికి గ్రాండ్ మార్షల్ బెలియోనే కమాండర్ ఇంకా సేనాపతిగా మారడంతో అప్పటి వరకు కమాండర్గా ఉన్న బేరు జిన్వుని చేరుకొని, మహారాజా, మన పూర్తి సైన్యానికి సేనాపతి అయిన గ్రాండ్ మార్షల్గా మారడానికి నేను అర్హుడినో కాదో దయచేసి పరీక్షించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఉన్న సైన్యానికి కమాండర్ అయిన నేను కొత్తగా వచ్చిన సైన్యానికి గ్రాండ్ మార్షల్ అయిన బెలియోన్తో తలపడాలనుకుంటున్నాను. అయితే ఇద్దరి కమాండర్ల మధ్య యుద్ధమా అనడంతో బేరు ఇంకా బెలియోన్ మధ్య యుద్ధం మొదలవ్వబోతుంది. ఫైట్ మొదలవ్వగానే బేరు కేకలు పెడుతూ అటాక్కి సిద్ధమైతే బెలియోన్ తన పొడవాటి ఖడ్గాన్ని బయటికి తీసి దానిని ఎదుర్కోవడానికి రెడీ అవుతాడు. తను కూడా ఎగ్రెస్లాగా ఖడ్గాన్ని వాడతాడా? తన సైజ్ మాత్రమే కాదు, తన ఖడ్గం సైజ్ కూడా ఎగ్రెస్తో పోలిస్తే చాలా భారీగానే ఉంది. చూస్తుంటే అంత భారీగా ఉండడంతో తనంత వేగంగా కదలలేడనుకుంటా. అయితే బేరుకి గెలిచే ఛాన్స్ ఉండొచ్చు అనుకుంటుండగా ఫైట్లో బేరు అటాక్ చేయడానికి దూసుకురావడంతో బెలియోన్ తన ఖడ్గాన్ని యాక్టివేట్ చేస్తే ఆ ఖడ్గం ఒక పెద్ద కొరడాలా మారుతుంది. ఇకంతే, దానితో ఒక్కసారిగా బెలియోన్ బేరుని అటాక్ చేస్తే ఆ కొరడాతో బేరుని చుట్టుముట్టి ఒక్క క్షణంలోనే బేరుని కదలకుండా బంధిస్తాడు. ఏంటి, అప్పుడే అయిపోయిందా? ఒక్క క్షణంలోనే బేరుని కదలకుండా చేశాడు. వీడు నేను ఊహించిన దానికంటే చాలా బలంగా ఉన్నాడు. కానీ ఎంత బలవంతుడైనా బేరుని తక్కువ అంచనా వేయకూడదు అనడంతో ఇంకా తన ఓటమిని ఏమాత్రం ఒప్పుకోకుండా అటాక్ చేస్తున్న బేరుని చూస్తాం. కట్ చేస్తే తిరిగి చైనాకి చేరుకున్న నేషనల్ లెవెల్ హంటర్ లియూ జీగాంగ్ని రిపోర్టర్లు ఇంటర్వ్యూ కోసం అసలు మీరు కొరియాకి సాయం చేయడానికి ఎందుకు వెళ్ళారు అని అడగడంతో లియూ కోప్పడి, అరే బాబు, నీకు వరల్డ్ మ్యాప్ గురించి ఐడియా ఉందా? తెలియకపోతే వెళ్ళి చూసుకో. కొరియాకి చాలా దగ్గరలోనే చైనా కూడా ఉంటుంది. అంతేకాక అక్కడ ఎంత పెద్ద గేట్ ఏర్పడిందంటే దానికి నేను సాయం చేయడానికి వెళ్ళకపోవడం వల్ల జిన్వు ఆ గేట్ని ఆపలేకపోతే దానిని నేను ఏమాత్రం అడ్డుకోలేను అని లియూ చెప్తుండగా చుట్టూ ఉన్న అందరితో పాటు తను కూడా ఆకాశంలోకి చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే చైనా మీద కూడా మ్యాజిస్పియర్ వల్ల పెద్ద గేట్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కట్ చేస్తే డైమెన్షన్ల మధ్య మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ని చేరుకున్న మోనార్క్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ని చూస్తాం. ఓ, అలా జరిగిందా? అయితే షాడో మోనార్క్ మళ్ళీ మన వైపు నుంచి రూలర్ల వైపుకి మారాడా? సరే, అయితే నేను వాడి సంగతి చూసుకుంటా. మీరు వాడి జోలికి వెళ్ళకండి. మనం ఇంకెవ్వరిని కోల్పోకుండా జాగ్రత్త పడాలి. సైనికులారా, ఇక యుద్ధానికి సిద్ధం కండి అంటూ మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ తన పూర్తి డ్రాగన్ల సైన్యంతో యుద్ధానికి సిద్ధమవుతాడు. తిరిగి బేరు ఇంకా బెలియోన్ ఫైట్కొస్తే బేరు ఎంతలా ప్రయత్నించినా బెలియోన్ బేరుని చాలా సులభంగా ఓడిస్తాడు. మహారాజా, నేనింకా పోరాడగలను. బేరు, ఎందుకని ఈ సైన్యం మొత్తానికి సేనాపతిగా అవ్వాలని నువ్వు అంతలా పోరాడుతున్నావు? ఈ సైన్యం మొత్తానికి సేనాపతినయ్యి అన్ని వేళలా నా ప్రభువు కుడిభుజంగా మీకు సేవ చేసుకునే అవకాశం నాకు మాత్రమే కావాలి. గ్రాండ్ మార్షల్ బెలియోన్ నా రైట్ హ్యాండ్గా నా కుడి పక్కనుంటే నువ్వు నా లెఫ్ట్ హ్యాండ్గా ఎడమ పక్క నుండి నాకు కాపలా కాయచ్చు కదా అనడంతో బేరు బాగా ఎమోషనల్ అయిపోయి జిన్వుకి తన స్టైల్లో థ్యాంక్స్ చెప్పాలనుకుంటాడు. మహారాజా, మీరంత పెద్ద మనసుతో వద్దు, దయచేసి అక్కడే ఆపే. ప్రభు, నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే నువ్వు నా వెనక నుంచి కాపలాకాయ్ అనడంతో ఈగ్రిస్ ఎస్ అని సంబరపడుతుంటే ట్యాంక్ ఇంకా ఐరన్ మరి మా సంగతేంటి అన్నట్టు చూస్తుంటారు.
కానీ మన జిన్వు దూరంలో టస్క్ అక్కడ డ్రాగన్లతో కలిసి ఏం చేస్తున్నాడబ్బా అని చూస్తే ఆర్మీలో ఉన్న డ్రాగన్లన్నీ ఒక్కసారిగా ఆకాశంలోకి నిప్పులు కక్కితే వాటికన్నా తన ఫైర్ స్పెల్లే ఎంతో బలమైనదని నిరూపించుకోవడానికి టస్క్ తన ఆర్బ్ని వాడి ఫుల్ పవర్తో తన ఫైర్ స్పెల్ ఉపయోగించి తన సైన్యంలో అందరికంటే తానే గొప్ప మేజని బాగా షో చేస్తాడు. కట్ చేస్తే హఠాత్తుగా కష్టపడిపోతున్న యాంట్లని చూసి జిన్వు ఇప్పుడు అవన్నీ ఏం చేస్తున్నాయి ప్రభు, చూస్తుంటే అవన్నీ మీరు ఇక్కడ ఉండగా విశ్రాంతి తీసుకోవడానికి ఒక చిన్న ఇల్లుని నిర్మించాలనుకుంటున్నట్టున్నాయి. ఇదంతా బేరు ఐడియాయే కదా ప్రభు, ఇంత సమయమైనా ఎందుకని మీ సమన్స్ని ఇంకా క్యాన్సిల్ చేసి మీ షాడోలోకి పిలవట్లేదు? ఎన్నో ఏళ్ళగా మీరు డైమెన్షన్ల మధ్య ఖాళీలో ఇరుక్కొని ఇబ్బంది పడ్డారు కదా, అందుకే మీకు కొంతకాలానికి బయట ప్రపంచాన్ని చూపిద్దామనుకున్నా. బెలియాన్ అన్నట్టు నీకు బాధగా లేదా? నీ కథ మాస్టర్ ఇంకా షాడో మోనార్క్ అయిన యాష్బాన్ని ఇంకా కలుసుకోలేనందుకు? రూలర్లందరూ కలిసి అబ్సల్యూట్ బీయింగ్ ఎదురుగా తిరుగుబాటు చేసినప్పుడు ఆయన వాళ్ళని ఆపడానికి చేసిన యుద్ధంలో నేను కూడా ఆయనతో కలిసి పోరాడాను. ఆయన షాడో మోనార్క్ శక్తిని పొందిన తరువాత మొదటి షాడోగా మార్చబడింది నేనే. ఆయనతో నేను చాలా కాలం కలిసి పోరాడాను, ఎన్నో యుగాలనే చెప్పచ్చు. కానీ ఎప్పుడు ఆయన నిర్ణయాల్ని తప్పు పట్టలేదు. ఆయన మిమ్మల్ని ఎంచుకున్నారంటే అది సరైన నిర్ణయమే అయ్యుంటుంది. నాకు యాష్బాన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుంది. నాకు ఆయన గురించి పూర్తిగా చెప్పగలవా? చెప్పగలను, కానీ అది చాలా పెద్ద కదా అంటూ బెలియాన్ మన జిన్వుకి యాష్బాన్ గురించి పూర్తిగా చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే గేట్ల ద్వారా మిగిలిన మోనార్క్లు ఏ క్షణంలోనైనా వాళ్ళ సైన్యాలతో వచ్చే ప్రమాదం ఉండడంతో జిన్వు ఒకవేళ వాళ్ళని ఆపలేకపోతే ఈ ప్రపంచం అంతమైపోయే ఛాన్స్ ఉండడంతో యుద్ధం ముందు తన ఆఖరి క్షణాల్ని తను ఎంతగానో ప్రేమించే కుటుంబంతో సంతోషంగా గడపడానికి డిసైడ్ అవుతాడు. అలా టైం స్పెండ్ చేస్తుండగా జిన్హో వాళ్ళ ఫాదర్ జిన్వుని చేరుకుంటాడు. ఇప్పటి వరకు ఎటర్నల్ స్లంబర్ వల్ల కోమాలోకి వెళ్ళిపోయిన పేషెంట్స్లో తిరిగి బయటపడి నార్మల్ అయింది కేవలం జిన్వు వాళ్ళ మదర్ ఇంకా ఆయనే. కాబట్టి తనని కాపాడింది కూడా జిన్వుయే అని గ్రహించడంతో జిన్వు తనకి చేసిన సాయానికి బదులుగా ఏ సహాయం కావాలన్నా చేయడానికి తను సిద్ధమని చెప్పడంతో నాకంటూ ఏం అవసరం లేదు, కానీ జరగబోయే యుద్ధంలో నాకేమైనా అయితే నా కోసం మా అమ్మాయి ఇంకా చెల్లిని మీరు చూసుకుంటారా? సరే, మీకేమైనా అయితే వాళ్ళని ఖచ్చితంగా నేను చూసుకుంటా, మీకు మాటిస్తున్నా. కట్ చేస్తే చైనాతో పాటు మొత్తం ప్రపంచంలో ఒకేసారి 8 చోట్ల మ్యాజిస్పియర్లు భారీ గేట్లుగా మారడం గురించి చైర్మన్ జిన్వుకి తెలియచేయడంతో మిస్టర్ సాంగ్, ఒకవేళ ఆ గేట్లలో కూడా మీ సైన్యం ఉండే ఛాన్స్ ఉందా? లేదు. అయితే అవి ఖచ్చితంగా మీ సైన్యం కాదని చెప్పగలరా? అవును, అవి మన శత్రువుల సైన్యాలు. చైర్మన్ గారు, మీరు నన్ను నమ్ముతున్నారా? హా, పూర్తిగా నమ్ముతున్నా. అయితే నేను మీకు చూపించబోయే విషయాల్ని నమ్ముతారని అనుకుంటున్నా అంటూ మన జిన్వు తన వేలుని జించుల్ నుదుటిపై పెట్టి రూలర్ల గురించి, మోనార్క్ల గురించి, కప్ ఆఫ్ రీఇన్కార్నేషన్ గురించి, వాళ్ళ మధ్య ఎన్నో యుగాలుగా జరుగుతున్న యుద్ధాల గురించి పూర్తిగా తెలియచేయడంతో జించుల్ షాక్ అయిపోతాడు. నేను అస్సలు నమ్మలేకపోతున్నా. ఇదంతా ఎలా సాధ్యం? నేను ఇప్పటి వరకు దేవుడు మనుషుల్ని మాన్స్టర్ల నుంచి కాపాడడానికి కొంతమంది మనుషులకి ప్రత్యేక శక్తినిచ్చాడని నమ్మాను, కానీ మీరు చూపించిందంతా నిజమైతే అది అబద్ధం. అలా అనుకోవడం నా వెర్రితనం. నేను నమ్మలేకపోతున్నా. కేవలం జరగబోయే యుద్ధం వల్ల రాబోయే ఎఫెక్ట్ని తట్టుకొని నిలబడ్డానికి హంటర్లకి ఆ శక్తినిచ్చారా? మనుషులు పోరాడడానికి కాదు, బతికి బయటపడ్డానికి పొందిందా ఆ శక్తి? ఈ యుద్ధం మనుషులకి మోనార్క్లకి మధ్య కాదు, మోనార్క్లకి రూలర్కి మధ్య జరగబోతుందా? హంటర్ సాంగ్, ఇదెలా సాధ్యం?
అయితే మీరు వాళ్ళతో పోరాడబోతున్నారా? అది కూడా ఒంటరిగానా? మరి మేమేం చెయ్యగలం? సాయం చేయడానికి మేము చెయ్యగలిగేదేమైనా ఉందా? అనడంతో జిన్వు ప్రతి దేశం నుంచి హంటర్లని పోగేయమనడంతో జించుల్ 152 దేశాల నుంచి హంటర్లని పోగేస్తాడు. చైర్మన్ గారు, నిన్న జిన్వుతో జరిగిన మీటింగ్లో ఆయన మీతో ఏం చెప్పారు? అప్పటి నుంచి మీరు చాలా కంగారుగా కనిపిస్తున్నారు. అలాగేం కాదు, ఇప్పుడు దాని గురించి అందరికీ ఎలాగో మిస్టర్ సాంగ్ తెలియచేయబోతున్నారు అంటూ ఆఖరిగా జించుల్ జిన్వు యుద్ధానికి రాబోతున్న సైన్యాన్ని చూపించింది గుర్తు తెచ్చుకొని, కావాలనుకుంటే భూమి మొత్తాన్ని అంతం చేయగలిగే శక్తున్న డ్రాగన్లతో జిన్వు ఒంటరిగా ఎలా పోరాడతాడా అనుకుంటాడు. అలా మొత్తానికి జిన్వు అక్కడికి చేరుకోవడంతో వచ్చిన హంటర్లందరితో మరొక ఇంటర్నేషనల్ గిల్డ్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి అందరికీ ఆ గేట్ల గురించి చెప్పడానికి డిసైడ్ అవుతాడు. అందరూ త్వరలో ఒక మహాయుద్ధాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ యుద్ధం నుంచి ఎవరూ తప్పించుకోలేరు. వాళ్ళు మీ కళ్ళెదురుగా ప్రత్యక్షమయ్యి అన్నిటినీ నాశనం చెయ్యబోతున్నారు. మేము నువ్వు చెప్పేదంతా ఎందుకు నమ్మాలి? నేషనల్ లెవెల్ హంటర్లు కూడా వాళ్ళని ఎదుర్కోలేరని చెప్పాలనుకుంటున్నావా? గతంలో ఒక గేట్ నుంచి బయటపడిన డ్రాగన్ కామిష్ ఈ ప్రపంచాన్నే అంతం చేసే అంత బలమైన మాన్స్టర్. దానితో ఎన్నో వందల కొద్ది హంటర్లు పోరాడితే కేవలం 5 బయటపడ్డారు. ఇప్పుడు అలాంటి వందల కొద్ది మాన్స్టర్లు రాబోతున్నాయి. కాబట్టి వాటిని నేషనల్ లెవెల్ హంటర్లు కూడా అడ్డుకోలేరు. అసలు నువ్వు చెప్తున్న దానికి ఆధారం ఏంటి? ఏ ఆధారం లేకుండా నువ్వు చెప్తున్న దాని గురించి ఎలా నమ్ముతాం? అనడంతో ఒక్కసారిగా మన జిన్వు వాళ్ళ కళ్ళెదురుగా ఎన్నో గేట్లని సృష్టిస్తాడు. ఏంటి? ఇదెలా సాధ్యం? అవి గేట్లు కదా? హంటర్ సాంగ్ ఒకేసారి అన్ని గేట్లని ఎలా సృష్టించాడు? మన శత్రువులు కూడా నాలాగే వాళ్ళు కావాలనుకుంటే ఎప్పుడైనా ఎక్కడైనా వాళ్ళకి కావాల్సినన్ని గేట్లని సృష్టించగలరు. కానీ వాళ్ళు ఇంత టైం తీసుకోవడానికి కారణం వాళ్ళ సైన్యం అంత భారీగా ఉండబోతుంది. హంటర్ సాంగ్, జిన్వు, నువ్వు కూడా అది చెయ్యగలగడానికి కారణం నువ్వు కూడా వాళ్ళల్లో ఒకడివా? వాళ్లతో కలిసి మా అందరినీ నీ సైన్యంతో చంపబోతున్నావా? ఇలా అడుగుతుంది నీ మీద నమ్మకం లేక కాదు, జస్ట్ కన్ఫర్మ్ చేసుకోవడానికి అంతే. ఇప్పుడు మనకి గేట్లలో నుంచి ఏం వస్తాయో తెలుసు కాబట్టి నెక్స్ట్ ఏం చెయ్యబోతున్నాం? దయచేసి గేట్లకి దూరంగా ఉండండి. గేట్లకి ఎంత వీలైతే అంత దూరంగా ఉండడానికి ప్రయత్నించండి అంటూ జిన్వు ఇచ్చిన హెచ్చరిక ప్రపంచమంతా మారు మోగుతుంది. ప్రజలందరూ ఎలాగైనా గేట్లకి దూరంగా వెళ్ళడం మొదలు పెడతారు. కట్ చేస్తే తిరిగి మళ్ళీ జిన్వు తన ఆర్మీని ట్రైన్ చేస్తున్న ఐలాండ్కి చేరుకుంటాం. అక్కడ యాంట్లన్నీ కలిసి జిన్వు కోసం ఒక పెద్ద కోటని కూడా నిర్మిస్తాయి. రే పేరు, ఇలారా. చెప్పండి మహారాజా. త్వరగా నీ తలని నేల కంటించరా. నేనుండడానికి ఒక చిన్న ఇల్లు కడతానని చెప్పి ఒక పెద్ద బాహుబలి సెట్టే వేశారేంటి? దీనిని అసలు ఇల్లనాలా లేక కోటనాలా? మహారాజా, ఒక రాజుండదగ్గ ప్రదేశం అంటే కనీసం ఈ మాత్రం ఉండాలి కదా. అది సరిపోదన్నట్టు కోటపైన జెండా కూడా ఎగరేశారేంటి? ఓ బెలియోన్, అయితే అది తమర ఐడియానా? బెలియోన్ అన్నట్టు ఒక మోనార్క్ చనిపోతే ఆ సైన్యానికి ఏమవుతుంది? ఈ సైన్యానికి గ్రాండ్ మార్షల్ నువ్వు కాబట్టి నేను చనిపోతే దాని కంట్రోల్ నువ్వు తీసుకుంటావా? ప్రభు, మా అందరి ప్రాణాలు మీపైనే ఆధారపడి ఉంటాయి. మీరు అంతమైతే మేము కూడా మీతో అంతమవుతాం. అయితే నా ఆర్మీ యొక్క బలం ఇంకా బలహీనత రెండూ నేనేనా? శత్రువులు ఖచ్చితంగా దీనిని వాడుకోవాలని చూస్తారు. ప్రభు, సూటిగా పోరాడితే మనం గెలిచే అవకాశం కొంచెం కూడా ఉండదు. బెలియోన్, వాళ్ళ సైన్యంలో ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నావు? నాకు తెలిసి వాళ్ళ సైన్యం మనకంటే కనీసం 100 రెట్లుంటుంది. అయితే కనీసం 1,000,000 మంది సైనికులు ఉండబోతున్నారన్నమాట. చెప్పావులే సోది. జిన్వు నా ఎదురుగా ఉంటే వాడితో నేను ఇలానే చెప్పేవాణ్ణి. కానీ ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే స్ట్రాంగెస్ట్ హంటర్ కదా. ఆయన హెచ్చరికని పట్టించుకోవద్దంటున్నారా? కేవలం బలమున్నంత మాత్రాన వాడు చెప్పే సోదంతా నమ్మాల్సిన అవసరం లేదు. సాంగ్, జిన్వు,
నువ్వు ఏ సోది చెప్పాలనుకున్నా అది మమ్మల్ని కొంచెం కూడా భయపెట్టదు. మమ్మల్ని భయపెట్టేసి గేట్లో ఉండే సైనికులందరినీ నీ సైన్యంలో చేర్చుకోవాలనుకుంటున్నావా? కెనడాలో ఉన్న హంటర్లందరూ వీడి మాటని నమ్మి మీ హెచ్చరికని లైట్ తీసుకుంటున్నారు. అలానే ఇండియా లాంటి బలమైన హంటర్లున్న దేశాల్లో కూడా ఆ గేట్లని వాళ్ళే ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నారు. మరి మీరేం చేద్దామనుకుంటున్నారు మిస్టర్ సాంగ్? ముందుగా నేను చైనాకు వెళ్ళాలనుకుంటున్నా. 8 మోనార్క్ల సైన్యాల్ని ఒకేసారి నేను ఎదుర్కోవడం జరగని పని. కాబట్టి నా కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ముందు నేను కొరియాకి అన్నిటికంటే దగ్గరగా ఉన్న చైనాలో ఉన్న గేట్ సంగతి చూడాలి అనుకొని మొత్తానికి మన జిన్వు చైనాకి చేరుకోవడంతో అక్కడ నేషనల్ లెవెల్ హంటర్ అయిన ల్యూ జీగ్యాంగ్ జిన్వుని స్వయంగా రిసీవ్ చేసుకొని గేట్ దగ్గరికి తీసుకెళ్లడమే కాకుండా అప్పటికే ఆ గేట్ని ఎదుర్కోవడానికి సిద్ధమైన చైనాలో ఉన్న టాప్ 1,00,000 మంది హంటర్లని కూడా జిన్వుకి చూపిస్తాడు. 1,00,000 మంది హంటర్లున్నారా? ఇలాంటి సైన్యం ప్రతి దేశంలో ఉంటే ఈ యుద్ధంలో మనం గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. అలా ఇక ఆ గేట్ ఓపెన్ అవ్వడానికి సమయం దగ్గర పడడంతో ఇక ఆ గేట్ నుంచి వచ్చే సైన్యాన్ని ఎదుర్కోవడానికి మన జిన్వు తన షాడో ఆర్మీ మొత్తాన్ని అక్కడికి సమన్ చేస్తాడు. దానిని చూసి లివ్ ఆశ్చర్యపోతూ అవన్నీ జిన్వు సైన్యంలో సోల్డియర్సా అని అడుగుతుండగా మన బేరు వచ్చి, మహారాజు ఎడమ పక్క స్థానం నాకు మాత్రమే సొంతం. ఆ స్థానంలో నువ్వు నుంచోడానికి నీకు ఎంత ధైర్యం? రే బేరు, రిలాక్స్ అవ్వు. వీడు మన శత్రువు కాదు. మీరు ఈ మాన్స్టర్లన్నిటితో కమ్యూనికేట్ కూడా చేయగలరా? ఆఖరికి అది ఓపెన్ అవుతుంది అనడంతో మొత్తానికి చైనాలో ఏర్పడిన గేట్ ఓపెన్ అవుతుంది. అయితే మొత్తానికి యుద్ధం మొదలవ్వబోతుంది. కానీ వింతగా ఉంది ప్రభు, నేను ఆ గేట్లో నుంచి ఎవరిని ఫీల్ అవ్వలేకపోతున్నా. ఏంటి మరి మిగిలిన గేట్ల దగ్గర పరిస్థితి ఎలా ఉంది? నేను మిగిలిన గేట్ల దగ్గర ఉన్న సోల్డియర్ల నుంచి విన్నదాని ప్రకారం అన్ని చోట్ల పరిస్థితి ఇలానే ఉంది. అయితే మ్యాజిస్పియర్తో ఏర్పడిన గేట్లన్నీ ఖాళీగా ఉన్నాయా? లేదు, అలా జరిగే అవకాశం లేదు. నేను ఆ మోనార్క్లందరూ వాళ్ళ సైన్యాల్ని భాగాలుగా విడగొట్టి భూమిపై అన్ని చోట్ల ఒకేసారి దాడి చేస్తారనుకున్నా. కానీ నాకు తెలిసి వాళ్ళు వాళ్ళ సైన్యం మొత్తాన్ని నాకు అత్యంత దూరంలో ఉన్న గేట్కి రప్పిస్తున్నట్టున్నారు అనడంతో కొరియాకి అత్యంత దూరంలో ఉన్న కెనడాలో ఏర్పడిన గేట్ దగ్గర ఆ గేట్ని వాళ్ళే ఎదుర్కోవడానికి ఎంతోమంది హంటర్లు సిద్ధమవ్వడమే కాకుండా ప్రజలు కూడా మా దేశాన్ని మేమే కాపాడుకుంటామని వాళ్ళని సపోర్ట్ చేస్తారు. అలా ఉండగా ఒక్కసారిగా ఆ గేట్ బద్దలవుతుంది. కానీ ఈ గేట్లో నుంచి కూడా మాన్స్టర్లు ఏమీ రావు. అసలు ఏం జరుగుతుంది? సాంగ్ జిన్వు ఆ గేట్లో నుంచి ఎన్నో వందల కొద్ది డ్రాగన్లు వస్తాయని చెప్పాడు. అయితే తను చెప్పిందంతా అబద్ధమా అనుకుంటుండగా ఆ గేట్లో నుంచి కేవలం ఒక్క మాన్స్టర్ని రావడం చూస్తారు. కానీ వాళ్ళకి తెలీదు, వాళ్ళ ముందు ప్రత్యక్షమైంది డ్రాగన్లకి రారాజైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ అని. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడు నెక్స్ట్ కెనడా పరిస్థితి ఏం అవ్వబోతుందో, అక్కడ ప్రత్యక్షమైన మోనార్క్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఏం చెయ్యబోతున్నాడో, జిన్వు టైంకి కెనడాకి చేరుకోగలుగుతాడో లేదో వెంటనే చూసేయచ్చు. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.